హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీషో హాల్ వీడియో అండి. సో నా కిచెన్ కోసం అయితే కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ యూటెన్సిల్స్ అయితే ఆర్డర్ చేశానన్నమాట. లేట్ చేయకుండా నేను ఆర్డర్ చేసిన కలెక్షన్ అంతా అన్బాక్సింగ్ చేసి ప్రైస్ ఎంత పడింది, క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈచ్ 1 by 1 చెక్ చేసేద్దామండి. ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి సర్వింగ్ సెట్ అయితే స్టెయిన్లెస్ స్టీల్లో ఆర్డర్ చేశానండి. సో హండీ సెట్ అనొచ్చు, లేదంటే సర్వింగ్ సెట్ అనొచ్చు. ఇదేంటంటే కంప్లీట్గా 3 piece సెట్ అనమాట. సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము. సో ఇవి వచ్చేసి 3 piece సర్వింగ్ హండీ సెట్ అండి. డైనింగ్ టేబుల్ పైన మనము సర్వింగ్ కోసం పెట్టుకోవడానికి ఈ డిషెస్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి ఏంటంటే హ్యాండిల్లెస్ సర్వింగ్ డిషెస్ అండి. వీటికైతే హ్యాండిల్స్ రాలేదు, బట్ లుక్ వైజ్ కానివ్వండి, క్వాలిటీ వైజ్ కానివ్వండి చాలా బాగుందన్నమాట. సో ఇది చూసినట్లయితే బిగ్ సైజ్ అనమాట. ఇది అన్నిట్లలో పెద్ద సైజ్ ఇదే అండి. సో ఇందులో ఈజీగా మనకి ఒక 1 kg ఆఫ్ కర్రీ ఏదైనా సరే పడుతుందన్నమాట. అది వెజ్ అవ్వనివ్వండి, నాన్ వెజ్ అవ్వనివ్వండి, ఈజీగా మనకి ఇందులో 1 kg అయితే పడుతుంది. సో సర్వింగ్ డిష్ వచ్చేసి కంప్లీట్గా ఇలా ఉంటుందన్నమాట. అండ్ దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి లిడ్ అనమాట. ఇది వచ్చేసి బిగ్ సైజ్ సర్వింగ్ డిష్ అండి ఈ 3 piece సెట్లో. అండ్ దీనిలో మీడియం సైజ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో సిమిలర్ మోడల్లోనే మీడియం సైజ్ అనమాట. సో స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ వస్తుంది అండ్ బౌల్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీడియం సైజ్ అండి. ఇందులో ఈజీగా మనం కుక్ చేసిన కర్రీ ఏదైనా సరే 1/2 kg వరకు పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ చిన్న సైజ్ వచ్చేసి ఇదండి. సో ఇదైతే క్యూట్గా భలే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి చిన్న సైజ్ది. ఇందులో మనం 1/2 kg వరకు కుక్డ్ కర్రీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి లిడ్ వస్తుంది ఇలా. సో కంప్లీట్గా 3 piece సెట్ అండి. ఇవేంటంటే వితౌట్ హ్యాండిల్స్ వస్తాయి, బట్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఈ డిషెస్ కూడా హెవీ స్టీల్తో వచ్చాయన్నమాట. సో మనం డైనింగ్ టేబుల్ పైన సర్వింగ్కి యూజ్ చేయడానికి చాలా బాగుంటాయి. అండ్ ప్రైస్ వచ్చేసి 733 rupees పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నైఫ్స్ సెట్ ఒకటి ఆర్డర్ చేశానమాట. ఇందులో మనకి నైఫ్, పీలర్, సీజర్స్ అన్నీ వస్తాయి. కంప్లీట్ సెట్ లాగా వస్తుందన్నమాట. ఒకసారి ఓపెన్ చేద్దాము. సో ఇందులో మనకి ఏంటంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. జనరల్గా మనం నైఫ్ సెట్స్ ఏవైనా సరే సిమిలర్ కలర్, సిమిలర్ డిజైన్లోనే 3 sizes ఉంటాయి. బట్ ఇందులో ఏంటంటే సైజెస్ డిఫరెంట్గా ఉన్నాయి, అలాగే వీటి కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయన్నమాట. ఈ 4 knives వచ్చేసి కంప్లీట్గా మనకి పేస్టల్ కలర్స్లో ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి పేస్టల్ గ్రీన్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి చిన్న సైజ్ అనమాట. అండ్ సెకండ్ సైజ్ వచ్చేసి ఇలా ఉందండి. ఇది కొంచెం బ్రౌనిష్ షేడ్ అనమాట, లైట్ కలర్. అండ్ ఇది వచ్చేసి మావ్ పింక్ అంటారు కదండి, సో అలాంటి షేడ్ అనమాట. అండ్ పెద్ద సైజ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇది వాయిలెట్ కలర్లో ఇచ్చారు. అండ్ మనకి దీంతో పాటు ఏంటంటే ఒక పీలర్ కూడా వస్తుందన్నమాట. సో లెమన్ గ్రీన్ కలర్లో వచ్చిందనమాట పీలర్ వచ్చేసి కలర్. ఈ కంప్లీట్ సెట్ ప్రైస్ వచ్చేసి 290 rupees పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఒకటి పెద్ద సైజ్ సర్వింగ్ హండీ ఆర్డర్ చేశానండి. ఇది సింగిల్ పీస్ అనమాట. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఇది వచ్చేసి సర్వింగ్ హండీ అండి. ఇది మనకి గ్లాస్ లిడ్తో వస్తుందన్నమాట. ఈ హండీ కెపాసిటీ వచ్చేసి 2000 ml కెపాసిటీ అనమాట. సో లిడ్ వచ్చేసి మనకి గ్లాస్ లిడ్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి లిడ్ అనమాట. అండ్ మనకి హండీ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో మనం ఈజీగా 1 kg కంటే ఎక్కువే ఏదైనా కర్రీ కానివ్వండి అలా సర్వ్ చేయొచ్చు. బిర్యానీ చేస్తాం కదండి, సో బిర్యానీ కూడా సర్వ్ చేయడానికి డిష్లో చాలా బాగుంటుందన్నమాట. అండ్ దీనికి స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ వచ్చాయండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ కంప్లీట్గా మనకి హండీ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో లిడ్ వచ్చేసి గ్లాస్ లిడ్. సో ఇది 2000 ml కెపాసిటీ స్టెయిన్లెస్ స్టీల్ సర్వింగ్ హండీ విత్ గ్లాస్ లిడ్ అండి. ఈ సర్వింగ్ హండీ ప్రైస్ వచ్చేసి 457 rupees పడిందండి. నెక్స్ట్ వచ్చేసి నాన్ స్టిక్ కుక్వేర్ కోసము సిలికాన్ స్పాచులాస్ అయితే ఆర్డర్ చేశానండి. ఒకసారి ఓపెన్ చేద్దాము. సో ఇది వచ్చేసి మనకి సెట్ ఆఫ్ 5 సిలికాన్ స్పాచులాస్ అండి. నాన్ స్టిక్ కుక్వేర్కి యూజ్ చేయడానికి చాలా బాగుంటుందన్నమాట.
సో ఇవన్నీ ఏంటంటే మనకి వుడెన్ హ్యాండిల్తో వస్తాయండి. స్పాచులా వచ్చేసి ఇలా సిలికాన్ వస్తుంది, బట్ హ్యాండిల్ వచ్చేసి వుడెన్ హ్యాండిల్ వస్తుంది. ఈ హ్యాండిల్ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉందన్నమాట. ఎక్కడ మనకి ఇట్లా రఫ్ ఎడ్జెస్ అనేవి లేవన్నమాట, కుచ్చుకునేలాగా చాలా స్మూత్గా వచ్చాయన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి సిలికాన్ స్పాచులాస్లో. ఇది వచ్చేసి ఇంకొకటి అనమాట, సెకండ్ వన్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇవేంటంటే కర్రీస్కి వాటికి బాగుంటుంది, ఇవేంటంటే ఏదైనా ఫ్రైస్కి అలా బాగుంటుంది అనమాట, లేదంటే దోశ చపాతీస్కి బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక సిలికాన్ స్పాచులా అనమాట. ఇది మిక్సింగ్కి బాగుంటుందండి. జనరల్గా బేకింగ్ చేసే వాళ్ళకైతే ఇలాంటి స్పాచులా చాలా యూజ్ అవుతుంది. సో మిక్సింగ్కి బాగుంటుంది ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒకటి అండి, ఇది కూడా మనం కర్రీస్ కలపడానికి బాగుంటుంది అనమాట. అండ్ ఇది కూడా అనమాట, ఇది కూడా కర్రీస్ కోసమే బాగుంటుంది, లేదంటే ఏదైనా డీప్ ఫ్రైస్ కోసం కూడా బాగుంటుంది అనమాట తీయడానికి. సో కంప్లీట్గా బేబీ పింక్ కలర్లో వచ్చాయన్నమాట స్పాచులాస్ అన్నీ. అండ్ సిలికాన్ స్పాచులాస్ ఏనండి, కాకపోతే మనకి ఏదైతే హ్యాండిల్ ఉంటుందో అదొక్కటి మట్టుకే మనకి వుడెన్ హ్యాండిల్లో వస్తుందన్నమాట. క్వాలిటీ వైజ్ చాలా బాగుందండి. సో వుడెన్ హ్యాండిల్ వచ్చినవి ఏవైనా సరే మనము డిష్ వాషర్లో వేయకూడదు, బట్ కంప్లీట్గా సిలికాన్తోనే వచ్చింది అనుకోండి స్పాచులా, అప్పుడు మనం డిష్ వాషర్లో వేయొచ్చు అనమాట క్లీనింగ్కి. బట్ వుడెన్ది ఏది ఉన్నా సరే మనం డిష్ వాషర్లో వేయకుండా మనం మాన్యువల్గా మనమే హ్యాండ్ వాష్ చేసుకోవడం బెస్ట్ అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా సెట్ ఆఫ్ 5 సిలికాన్ స్పాచులాస్ అండి. నాన్ స్టిక్ కుక్వేర్కి అయితే చాలా బాగా సెట్ అవుతాయి. ఈ సిలికాన్ స్పాచులా సెట్ ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సూప్స్ కానివ్వండి, నూడిల్స్ కానివ్వండి, పిల్లలకి సర్వ్ చేయడానికి బాగుండేలాగా ఒకటి ఆర్డర్ చేశానండి. ఒకసారి అయితే ఓపెన్ చేద్దాము. సో ఇది వచ్చేసి మనకి సూప్ బౌల్ అండి. సూప్ బౌల్ లాగా యూజ్ చేయొచ్చు, లేదంటే పిల్లలకి మనం నూడిల్స్ అట్లాంటివి, పాస్తా అట్లాంటివి కూడా సర్వ్ చేయడానికి బాగుంటుందన్నమాట. మనకి ఇది బయట వైపు అంతా కంప్లీట్గా ఫైబర్తోనే ఉంటుందండి, బట్ లోపలంతా కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఒకసారి ఓపెన్ చేద్దాము. ఇది వచ్చేసి సూప్ బౌల్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ సూప్ బౌల్ అనమాట. మనకి లోపలంతా స్టెయిన్లెస్ స్టీలే ఉంటుంది, ఓన్లీ బయట వైపే ఫైబర్ ఉంటుందన్నమాట. మంచి పీచ్ కలర్ అనమాట. బయట వైపు ఉన్న కలర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఆప్షన్స్ ఉన్నాయండి. పీచ్ కలర్ ఉంది, బ్లూ ఉంది, గ్రే కలర్, అలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. సో మీకు నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ లిడ్ వచ్చేసి కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ అండి. ఇది మనకి ఎయిర్ టైట్ లిడ్ లాగా ఇచ్చారనమాట. అండ్ మనకి ఇది సర్వింగ్కి స్పూన్ కూడా ఉందన్నమాట. సూప్స్ తాగడానికి ఈ స్పూన్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. సో మనకి విత్ స్పూన్ వచ్చింది కాబట్టి ఇంకా సపరేట్గా స్పూన్ కూడా అవసరం లేదు, మనము ఈజీగా ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేసేలాగా ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఎయిర్ టైట్ లిడ్ వచ్చింది కాబట్టి బయటికి లీకేజ్ అనేది కూడా ఉండదన్నమాట. సూప్ బౌల్ వచ్చేసి ఇలా ఉంటుందండి, పీచ్ కలర్లో చాలా బాగుందండి. సో ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది విత్ స్పూన్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకా సపరేట్గా స్పూన్ అక్కర్లేదు, ఇది ఒక కంప్లీట్ సెట్ లాగా ఉంటుంది. అండ్ మనకి ఎయిర్ టైట్ లిడ్ వచ్చింది కాబట్టి ఎక్కడ లీకేజెస్ అనేవి ఉండవు కాబట్టి ఈజీగా మనం క్యారీ చేయడానికి కూడా ఉంటుందన్నమాట. ఈ సూప్ బౌల్ ప్రైస్ వచ్చేసి 280 రూపీస్ పడిందండి. లాస్ట్ కలెక్షన్ వచ్చేసి ఒకటి డ్రై ఫ్రూట్స్ కోసం స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ అనేది ఆర్డర్ చేశాను అనమాట. ఓపెన్ చేద్దాము. సో ఇది వచ్చేసి బౌల్ అండి, ఇది డ్రై ఫ్రూట్స్ కోసం బాగుంటుంది, కొంచెం లైట్ వెయిట్ ఉందన్నమాట స్టీల్ వచ్చేసి. సో బౌల్ వచ్చేసి ఇలా ఉంటుందండి, లోపల వైపు అంతా ఇలా ఉంటుంది. అండ్ కంప్లీట్గా బౌల్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ అండి, కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ డ్రై ఫ్రూట్ బౌల్ అనమాట. సో నేనైతే దీన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కోసం అని తీసుకున్నాను, లేదంటే కర్డ్ కూడా సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇలా ఉందండి. ఈ స్టెయిన్లెస్ స్టీల్ డ్రై ఫ్రూట్ బౌల్ ప్రైస్ వచ్చేసి 168 రూపీస్ పడిందండి. చూసారు కదండి, మీషో నుండి నా కిచెన్ కోసం ఆర్డర్ చేసిన స్టెయిన్లెస్ స్టీల్ యూటెన్సిల్స్ కలెక్షన్ అంతా. సో ఈ కంప్లీట్ కలెక్షన్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 200+ వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.